भावयामि अश्वारोहणामि गजारोहणामि भक्तोपचार शक्तोपचार राजोपचार मंत्रोपचार अक्षरां समर्पयामि अनेन आचर्तभगवन्धर्मात्मका सर्वं श्री महागणाभ्यो नमो चरणारविन्दार्पणस्तु यत् परमेश्वरार्पणस्तु विघ्नेश्वरार्पणमस्तु। అమ్మ స్వామివారి ఫోటో ఉంటుంది, ఫోటో పక్కన హిందీలో ఉంటుంది మంత్రము, తెలుగులో చూసుకోవాలి. పంతులు గారు ఏదైతే చెప్తారో అదే చెప్పాలి, తొందరపడి మాత్రం చెప్పవద్దు. పంతులు గారు ఏం చెప్తారో అదే చెప్పండి. వక్రదండ మహాకాయ సూర్య విఘ్నం గురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. నారదో వాచ कृष्ण पिंगाक्षं गजवर्तं चतुर्धकं पंचाशस्तं व्याविकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तदाष्टकं नवमं बालचन्द्रं च दशमं तु विनायकं एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशेतानि नामानि त्रिसंध्या पठेन्नरा न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थे लभते विद्यां धनार्थे लभते धनं पुत्रार्थे लभते पुत्रान् मोक्षार्थे लभते जपेत् गणपति स्तोत्रं षाढिर्मासे फलं लभेत् संवत्सरेण अष्टाभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा तस्य विद्या भवेत् सर्वा गणेशा प्रसादता तस्य इंद्राद्रश्रवाः तस्य पूजा विश्वेराः तस्य नष्टारिक्यो अष्टमीः बृहस्पतिन्द्रारो ओम पितां दिश्यां देहि गणेश पार्वणे पंचाली पక్కన గణేష్ పార్వణ ఉంటుంది, గణేష్ పార్వణ పంచాలి. ఇక్కడ చిన్న స్వీటప్ప కూడా పంచవద్దు, గణేష్ పార్వణని పంచండి. విన్నపము ప్రతిసారి ఇక్కడ మంగళవారం గణపతి టెంపుల్లో ఇక్కడ నుంచి ప్రారంభం జరుగుతుంది. ఏదైనా కానీ మనం హిందువులుగా ఉన్నాం కాబట్టి మన నిత్యావసరకులు ఏదైనా మన దైనందిక కార్యక్రమాలు కూరగాయలు పండ్లు పూలు ఏవైనా కానీ మన మతస్థుల దగ్గర తప్ప అన్య మతస్థుల దగ్గర తీసుకోకుండా పెడతలేరు కాబట్టి మన అమ్మాయిలని కాలేజీకి పోయే అమ్మాయిలని కొంచెం ఇబ్బందికరంగా చేస్తున్నారు. అది తల్లిదండ్రులు గమనించండి. మీరు కూడా తల్లులు మరీ ముఖ్యంగా చెప్తున్నాను, బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలకు కుంకుమ పెట్టి పంపించండి, దాన్ని వీరతిలకంగా దిద్దండి. మీరు దయచేసి చిన్న కుంకుమ బొట్టు ఒకవేళ పెట్టకపోతే మీరే అలవాటు చేయించండి, కంపల్సరీ చేద్దాము. ఎక్కడైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, ముఖ్యంగా ఆడవారికి కూడా చెప్తున్నానమ్మా, మీకు అది మనవాడికి జరిగిందా ఎవరికి అని కొద్దిగా 2 నిమిషాలు ఆగండి. ముఖ్యంగా అందరికి జరిగింది అని ఒకసారి మన వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది లోపల రండి, పైకి రండి, మన వారికి ఇబ్బంది జరుగుతుందా అనేది ఒక్కసారి ఉంటే మన ఐక్యత ఒక్కటి గుర్తుంటుంది. ఇక్కడ ఏంటంటే దయచేసి మన వాడి అని చెప్పి గమనించండి. ఇంకా ఒక్కోటి ఏంటంటే ఈ పటాలు ఏదైతే మనం ఇళ్లలో ఖరాబ్ అయిన పటాలు తీసుకొని చెక్కడంటే అక్కడ పడేస్తున్నారు, చెట్ల కింద అక్కడ. అది ఒక్కసారి అట్లా చేయకండి దయచేసి. దాన్ని ఫ్రేమ్ తీసేసి నీరు పారే నీళ్ళలో కానీ కాల్ చేయండి, తప్పు లేదు. కానీ మీరు ఇంకొకసారి ఇక్కడ మన మతాన్ని మన పటాలని అన్య మతస్థులు చెప్పొద్దు. ఇక్కడ దాని మీద మూత్ర విసర్జన చేసాము అక్కడ కంపల్సరీ సంపన్నం ఉంటుంది. మీరు ఎక్కడైనా కానీ ఆవులకు అరటి పండ్లు పెట్టకండి దయచేసి, అన్నం పెట్టకండి, అది డైజెషన్ కాక అది ఖరాబ్ అయ్యి దాని పొట్ట ఖరాబ్ అవుతుంది. మీరు ఇంకెక్కడన్నా పెట్టండి. దాన ధర్మాలు చేసేటప్పుడు మాత్రము వస్తు రూపంగా చేయండి, డబ్బులు ఇవ్వకండి ఎవరికి కూడా. అన్నము నీరు బట్టలు ఏదైనా వాళ్ళకి అవసరం ఉంటే బస్ టికెట్ కొనియండి, కానీ డబ్బులు ఇవ్వకండి. ఎక్కడ డబ్బులు ఇచ్చినా అది తాగి తందన చేసి మన హైందవ మతాన్ని ఖరాబ్ చేస్తున్నారు. ఎక్కడ వీలైనంత మట్టుకు డబ్బు రూపంగా ఇవ్వకండి. ఇంకా ఇంకోటి ఏంటంటే వాకింగ్ చేసినట్టు భక్తి ఉండదు. అక్కడ చేతులు జోడించి చాటికి తగిలిస్తే మనకు ఏకాగ్రత ఉండి భక్తిగా వస్తుంటాయి. ఈ ఎంట్రుకలు ఎందుకు విరబోయొద్దు అని చెప్పడానికి ఒక్కొక్క కారణం ఉంది. కోపాలు వస్తున్నాయి చాలా మందికి. ఆ ఎంటిక తెగి ఏ టెంపుల్ అయినా కానమ్మా స్వామి ఏది లేదు,
దానికి పాప పరిహారం లేదు. అందుకోసమే పూర్వకాలంలో కంపల్సరీ పొంగన్న నెత్తి మీద వేసుకోండి. మీకు ఇబ్బందికరంగా ఉంటే టెంపుల్ దాటిన తర్వాత ఏమన్నా చేసుకోండి, చున్నీలన్నీ వేసుకోండి. కొంచెం మన హైందవ ధర్మాన్ని కాపాడదాం. సనాతనం వాళ్ళందరూ అన్యమతస్థులు ఒక్కటిగా ఉన్నప్పుడు ఇంకా ఎందుకు మనం ఇంకా ఒక్కటిగా లేము? ఒక్కటి కనీసం మన కులాలకు అతీతంగా ఒక్కటిగా ఉందాం. అవసరం పడ్డప్పుడు ఒక్కటిగా ఉందాం. నేను ఎవరిని ప్రేరేపించి చెప్పడం లేదు, మన ధర్మాన్ని కాపాడదామని ఇక్కడ వినాయక టెంపుల్ నుంచి చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను. దీంట్లో ఉన్న వాళ్ళు కనీసం ఒక్క 10 మంది పాటించినా కానీ మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇదే పాటించండి. ఇక్కడ గణేష్ పార్కులో ప్రసాదాలు తీసుకునేటప్పుడు కొద్దిగా తీసుకోండి. చాలా మంది పడేస్తున్నారు. ఈ ప్రసాద వితరణ దాతలు ఎవరైతే యజమానులు ఉన్నారో ఒక్కరి తర్వాత ఒక్కరు పంచండి. కొంచెం దయచేసి నాకే 2 ప్లేట్లు ఇస్తే నేను తినలేను, ఒక్కరు పాటించండి. ఇక్కడ ప్రసాదము తీసుకునేటప్పుడు చెప్పులు లేకుండా తీసుకోండి దయచేసి. ప్రసాదము మనకు గణేష్ పార్క్ ఒకటి భగవంతుడు ఇచ్చాడు. అక్కడనే గణేష్ పార్కులో ప్రశాంతంగా తిందాము. కొద్దిగా పెట్టుకోండి, మళ్ళీ అవసరం ఉంటే మనము అన్నదానము అనేది ఎవరు అనద్దు, అన్న ప్రసాదము అని అన్న. ఏ టెంపుల్ అయినా కానీ అన్న ప్రసాదం అని చెప్పాలా, అన్నదానము అనొద్దు. వీలైనంత నాతోటి అందరూ జై శ్రీరామ్ అని గట్టిగా చెప్తే ఈ వీలైనంత మటుకు ఇందూరు పట్టణం మొత్తం దగ్గర వెళ్ళిపోవాలి. ఈసారి భగవంతుడు మనల్ని కాపాడాలని కోరుతున్నాను. ముఖ్యంగా శ్రీరామ్ గోమాతను అందరూ పూజించండి. అన్నా స్పీడ్ వచ్చింది అనుకో తెలియదు. మండోడు ఎట్లా తెలియదు కదా అన్న. 2 లైన్లు పట్టాలి. నువ్వు ఇట్లా లైన్లో అన్న ఇట్లా తెచ్చారా, పనులు తెచ్చారా? తొందరపడద్దు. ఒకటే లైన్ కట్టండి అమ్మా, ఒకటే లైన్ కట్టండి. మెల్లిగా రండి. పనులు ఎవరు తెచ్చినా చెప్పండి అమ్మా, పనులు ఇచ్చేస్తాను. పనులు ఎవరు తీసుకొచ్చినారో చెప్పండి, పనులు ఇచ్చేస్తాము. కొబ్బరికాయలు తెచ్చినా కానీ చెప్పండి, కొబ్బరికాయలు ఇచ్చేస్తాము. ఒకటే లైన్లో రండి, నిదానంగా రండి. మనసులో జై శ్రీరామ్ జయ గజానన అనుకుంటూ రండి. మెల్లిగా నిదానంగా రండి, తొందరపడకండి. ప్రసాదాలు ఏమున్నా కానీ గణేష్ పార్కులో పంచాలమ్మ. ఇక్కడ పంచం అమ్మ వచ్చేయండి. కొంచెం జల్దీ కానీ ప్రసాదాలు తీసుకొని దయచేసి గణేష్ పార్కులో పంచండమ్మా. వీలైనంత మట్టుకు నిదానంగా అందరికి అవకాశం ఇవ్వండి. దర్శనం చేస్తూ అందరికి అవకాశం ఇవ్వండి. నడవాలి ఆకండి వస్తూ ఉండాలి. బాక్స్ మరి నడవండి ఆకండి కళ్ళు వేయకండి. నడుస్తూ ఉండాలి. ప్రతిసారి చెప్తున్నాను, దయచేసి ముఖ్యంగా ఆడవారికి ప్రాధాన్యం వందనం చేసి చెప్తున్నాను. మీరు ఎక్కడైతే వీలైనంత మటుకు మన మతస్థుల ఆటోలనే ఎక్కండి. ఏదైతే వాడు ఆపేదో వాళ్ళని గమనించి చూడండి. కొంచెం వాళ్ళకి ఎంతైతే అభిమానం ఉంటుందో మతం మీద, మనకు కూడా మతాన్ని కొంచెం అభిమానంతో చూద్దాము, ఏకటితం అవుదాము. ఇప్పటి వరకైనా కానీ కొద్దిగా దయచేసి నడవాలా. నుదుటిన కుంకుమ కంపల్సరీ పెట్టుకోండి. దయచేసి డైలీ రోజు కాలేజ్ పోయే పిల్లలకు నుదుటిన కుంకుమ పెట్టుకోండి. స్కూల్లో కాలేజీలో అబ్జెక్షన్ చెప్తే ఇక్కడ టెంపుల్ దగ్గర చెప్పండి. ఆ స్కూల్ పేరు చెప్పండి. దయచేసి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా ఆ స్కూల్ వాళ్ళకు మేము వచ్చి తిలకం దిద్ది వెళ్తాము. దయచేసి
అన్న కొంచెం లైన్లో రండి అన్న. అన్న తమ్ముడు తెలుగులో చెప్తున్నాం, ఒక్కటే లైన్లో రండి మళ్ళీ 2 లైన్లు పెట్టి తెలుగులో చెప్తున్నాం కదా. అంటే వేరే భాషలో ఏమన్నా చెప్పమంటే దయచేసి అన్య మతస్థులు ఏకమవుతున్నారు. మన హిందూ ధర్మాల్లో ఉన్న మన హిందువులు ఏకం కావాలి. దయచేసి మీకు ఇబ్బందికరంగా ఉంటే సిగ్గుపడకుండా మన మతాన్ని ప్రచారం చేస్తూ మన మతాన్ని ముందుకు తీసుకెళ్దాం. బావి తోడు అందొచ్చేలో తోడు అందొచ్చారు. ఫస్ట్ అలవాటు చేద్దామన్నా.
दीपम दर्शित गुरु गजानन महाराज की जय। शुभम गणपति भगवान की जय। శ్రీ శుభం కరోతి కళ్యాణ్ గణపతి అన్నప్రసాద కమిటీ మా గత 3 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ప్రతి మంగళవారం ప్రసాద విధానం మరియు మరి ఎవరైతే మరి ఆ స్వామివారు కొలిసి నేను ప్రసాదం ఆత్మీయం ప్రసాదం చేస్తున్న వల్ల మాకు ఏం చేశారంటే ప్రతి 1వ మంగళవారం 3వ మంగళవారం మరి దాని 4 నెల మొత్తం ఉంటుండే. కాకపోతే మరి భక్తుల తాకిడి కాబట్టి 1వ వారం 3వ వారం మా గ్రూప్ నుంచి ఇక్కడ ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా మరి ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మరి మిత్రులతో ఏర్పడినటువంటి ఈ గ్రూప్ మరి అందరూ కూడా పెద్దలు చిన్నలు మిత్రులు అందరూ కూడా కలిసి మరి ఒక దాదాపుగా 120 మంది మరి మా గ్రూప్ మెంబర్ ద్వారా ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. మరి అలాగే ప్రతి సంకట చతుర్థి సందర్భంగా మరి దాదాపుగా 1000-2000 అరటి పండ్లు కూడా సంకట చతుర్థి భక్తులందరికీ అందజేయడం జరుగుతుంది. మరి అందరికి కూడా నిజామాబాద్ పట్టణ వాసులందరికీ కూడా ఆ గణేష్ యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ బోల్ గజానన్ జీ మహారాజ్ కి జై.
అమ్మవారి